ఏంటండి, ఈ నూతన సంవత్సరంలో మనతో ఉంటే, దేవుని సన్నిధి మనతో ఉంటే మనకెన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో దేవుని సన్నిధి మనలో ఉండాలని ప్రార్థిద్దామండి. ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది, ఎగ్జాంపుల్. క్రిస్మస్ వచ్చినప్పుడు పాత బట్టలు, మరి పాత చెప్పులు, పాత ఎండ బ్యాగులు, మరి పాతవి ఏమున్నా కానీ అవన్నీ మనం వాడుకోకుండా అన్నీ కొత్తవి కొనుక్కుంటాం కదా క్రిస్మస్ సీజన్లో. మరి అన్నీ తీసేసి కొత్తవి కొనుక్కున్నప్పుడు మరి క్రీస్తు కూడా మనలో పుట్టాడు నూతనమ్మ. కానీ మన అలవాట్లను కూడా క్రిస్మస్ టైంలో కూడా మనము మార్చుకోవాలి. నూతనమ్మగా యేసయ్య నా హృదయంలో పుట్టాలని కూడా అడగాలి. అలాగే క్రిస్మస్ అయిపోయిన 1 వీక్కే నూతన సంవత్సరం వస్తుంది. కాబట్టి నూతన సంవత్సరంలో నూతన హృదయం కావాలి ప్రభా, నూతన తలంపులు, నూతన భక్తి, నూతన విశ్వాసం కావాలా. నీ సన్నిధి నాతో ఉండాలని మనము ప్రార్థించాలా. మరి అలాగ ప్రార్థించినప్పుడు ఆయన మనతో ఉంటాడు. మరి యెహోవా ఆయన ఆత్మ మనతో ఉంటుందండి. యెహోవా ఆత్మ మరి ఆత్మ నా మీదకి దిగితే నాకు కొత్త మనసు కలుగుతుంది అని పౌలు భక్తుడు అంటున్నాడు కదా. యెహోవా ఆత్మ దిగితేనే మనకు కొత్త మనసు వస్తుంది. పాత రోత జీవితాలను బంధించబడతాయి ఆయన ఆత్మ పరిశుద్ధాత్మతో నింపబడితే. కాబట్టి మరి యెహోవా కొత్త మనసు వచ్చును. పౌలు మీద యెహోవా ఆత్మ దిగి వచ్చింది కాబట్టి కొత్త మనసు వచ్చింది. అలాగే జక్కయ్య మీదకి యెహోవా ఆత్మ దిగి వచ్చింది కాబట్టి మరి జక్కయ్య ఇంటికి రక్షణ వెళ్ళి ఆయనకు కూడా కొత్త మనసు మరి దిగి వచ్చింది. అలాగే మరి రూతు మీద కూడా యెహోవా ఆత్మ దిగి వచ్చింది కాబట్టి కొత్త మనసు వచ్చింది. కొత్త సంవత్సరంలో, నూతన సంవత్సరంలో కొత్త మనసుతో ఉంటే దేవుడు మనతో ఉంటాడు. ద్వితీయోపదేశకాండము మరి 2లో అంటాడు, నీ దేవుడైన యెహోవా మరి నాకు తోడై ఉంటాడని. మనము ఆయన పరిశుద్ధాత్మను పొందుకుంటే అన్నీ కూడా కొత్తగా ఉంటాయి, సమస్తం కొత్తగా ఉంటాయి. ఆ రీతిగా మనం జీవిద్దామండి. 2025లో షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్నా మినిస్ట్రీ గురించి ప్రార్థన చేయండి. ఆమె